మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల రెవెన్యూ పరిధి కోరెమూలలోని ఏకశిలా వెంచర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏకశిలా వెంచర్ ఫ్లాట్ ఓనర్లపై వెంకటేష్ అనే స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ఫ్లాట్ ఓనర్ల తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఫిర్జాదిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో దాడికి పాల్పడ్డ దుండగులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఫ్లాట్ ఓనర్లపై రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్ అనుచరులు దాడికి పాల్పడటంపై స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వెంకటేష్ వెనుక ఎవరుండి ఈ ఘటనను ప్రేరేపిస్తున్నారో బయట పెడతామన్నారు. తన నియోజకవర్గంలో గూండాలు రెచ్చిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని ఈటెల డిమాండ్ చేశారు. ఫ్లాట్ ఓనర్లకు న్యాయం చేసేందుకు ఎందాకైనా పోరాటం చేస్తామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అమ్మా లే ఏం కాదు లే ఇవాళ డబ్బులకు ఆశపడేటువంటి ఆనాడు రెవెన్యూ ఉద్యోగులు, ఈ గుండాలకు మద్దతిచ్చే ఆనాడు పోలీసులు దీన్ని నిర్వహించే అక్కడ ఉండే వాస్తవంగా నిర్వహించకపోగా వాడు కుక్కలు పెట్టుకొని వాడు పక్కకే ఉన్నటువంటి కొంతమంది పేద గుండాలు పెట్టుకొని వీళ్ళేమో పోలీస్ సింగర్గా పనిచేస్తూ ఉంటారు. ఇవాళ ఏకశిలా వెంచర్ ఫ్లాట్ ఓనర్లపై అయితే వెంకటేష్ అనే స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుచరులు దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఈటెల రాజేందర్ అయితే దీనిపై స్పందించారు. సో అసలు ఈ వెంకటేష్ వెనుక ఎవరున్నారు అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శాలిని, అయితే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల రెవెన్యూ పరిధి కొమరవెల్లిలోని ఏకశిలా వెంచర్ లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏకశిలా వెంచర్ ఫ్లాట్ ఓనర్ల పైన వ్యవసాయ భూమి కొన్నటువంటి ఆ భూమి నాది అంటూ కూడా వెంకటేష్ అనుచరు దాడికి పాల్పడి తెలుస్తుంది. వెంకటేష్ అనుచరులు దాడిలో ఇద్దరు ఫ్లాట్ ఓనర్లకి తలకు బలమైన గాయాలయ్యాయి. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వాళ్ళు పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గాయపడిన వారిని ఫిర్జాదిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూ తగాదాల విషయంలో గతంలో ఎంపీ ఈటెల రాజేందర్ కూడా జోక్యం చేసుకుని ఫ్లాట్ ఓనర్లతో మద్దతుగా నిలిచినటువంటి వెంకటేష్ అనుచరుల పైన కూడా అయితే ఈ విధంగానే వెంకటేష్ అనుచరులు చేయించారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. కొమరవెల్లి పరిధిలోనే సర్వే నంబర్ 739 నుండి 749 వరకు ఉన్నటువంటి సర్వే నంబర్లు మొత్తం టోటల్ గా దీంట్లో ఆ 10 సర్వే నంబర్లు ఉన్నాయి. ఆ 10 సర్వే నంబర్లు 1985లోనే ఏకశిలా లేఅవుట్ ఏర్పడింది. అప్పటి నుంచే వందలాది మంది మధ్యతరగతి ప్రజలు కూడా ప్లాట్లు కొని అక్కడ వివాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం పైన కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కాదని ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ అని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అప్పటికే స్పష్టం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంతమంది అధికారుల అండదండలతో ఇటు రాజకీయ నాయకులతో పాటు నాకు కొంతమంది మినిస్టర్స్ సపోర్ట్ ఉంది అనే కోణం లోపల కూడా రాద్ధాంతం చేస్తున్నట్టుగా కూడా అయితే అక్కడ తెలుస్తుంది. కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించుకోవాలని కూడా చూస్తున్నారంటూ కూడా బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. దశాబ్దాలుగా అయితే జరుగుతున్నటువంటి ఈ వివాదంలో ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి ఫ్లాట్ ఓనర్లకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అదే విషయం పైన ఈ రోజు ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఏకశిలా నగర్ రియల్ ఎస్టేట్ ఆ గుండా వెంకటేష్ భరతం పడతామంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసుల ప్రభుత్వ పెద్దల అంటూ కూడా నిలదీయడం జరిగింది. రెవెన్యూ అధికారులు ఎవరికి ఈ దాని ఉన్నటువంటి దాని వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా బయటికి రావాలంటూ కూడా స్పష్టం చేసింది. ఈ ప్రాంతం ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా గూండాలు బరితెగిస్తున్నారు. అయితే అక్కడ సీసీ ఫుటేజ్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఆ యొక్క దౌర్జన్యం ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు అనే కోణం లోపల కూడా అక్కడ స్పష్టంగా వాళ్ళ పైన దాడి చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తుంది. మహిళలు కూడా ఉన్నారు. ఆ దాంట్లో కూడా మహిళలని చూడకుండా కూడా మహిళల పైన కూడా దాడి చేయడం జరిగింది. కాబట్టి దీని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి వెంకట్ ఎవరి అండ చూసుకొని ఈ ప్లాట్ యజమానుల పైన దాడికి పాల్పడుతున్నారంటూ కూడా ఎంపీ ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ వెంకట్ పై హత్యాయత్నం కేసు పెట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో పోలీసులు సమయం ఇస్తున్నాం. నేరస్తులను అరెస్ట్ చేయకపోతే రాబోయే 48 గంటల్లో
ఫ్లాట్ యజమానులతో కలిసి ఉద్యమం ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ఎంపీ ఈటల రాజేందర్ అక్కడ వెళ్ళేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఫ్లాట్ యజమానులను కంటికి రెప్పలా కాపాడతామంటూ కూడా అది బాధ్యత మొత్తం నేనే తీసుకుంటానంటూ కూడా ఎంపీ ఈటల రాజేందర్ అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు భరోసాను కూడా కల్పించడం జరిగింది. కత్తులు రాళ్లతో దాడి చేసే చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇంత దౌర్జన్యంగా ఇంత దారుణంగా కొట్టడం వెనకాల ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుల అండదండలతో ఈ విధంగా రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అంటూ కూడా ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నారు. 24 గంటల్లో ఒకవేళ వారిని అరెస్ట్ చేయకపోతే గానీ 48 గంటల తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రవీణ్, మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఈ వెంకటేష్ అనుచరులు ఎంత దౌర్జన్యంగా దాడి చేస్తున్నారో. సో మరి ఇంత దాడి చేస్తున్నా కానీ అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఎస్ శాలిని, అయితే ఆ రోజుకు దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా అక్కడ స్థానికుల నుండి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. గతంలో కూడా రెవెన్యూ అధికారులకి అంత మొత్తంలో అధికారులకు కూడా ఇది తెలిసి అక్కడ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈయన ఆవిడాలు మొత్తం కూడా మితిమీరుతున్నాయి అంటూ కూడా స్వయంగా ఎంపీ ఒకసారి చెప్పినా కూడా పట్టించుకోకపోవడం ఏంటి అంటూ కూడా ఈ రోజు ఆ యొక్క ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో ఖచ్చితంగా దోషులు ఉన్న వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించకుంటే మాత్రం 24 hours లో అరెస్ట్ చేయకుంటే మాత్రం ఉద్యమం మొత్తం కూడా ఉద్యమం చేస్తామంటూ చెప్తూ ఉన్నటువంటి దృశ్యాలు. అయితే వారి వెనుక ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండదండ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది మినిస్టర్స్ కూడా ఉన్నారంటూ చెప్తున్నారు. అయితే ఈ యొక్క దాడి చేసిన అంచర్లు మొత్తం కూడా వాళ్ళ ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళతో ఫోటోలు దిగిన ఆ ఫోటోలను చూసి మా వెనకాల వీళ్ళు ఉన్నారా అంటూ కూడా చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ఉంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాపోతున్నారు. కాబట్టి ఈ విధంగా భయభ్రాంతులకు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే వాళ్ళని శిక్షించాలి అంటూ కూడా ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఫ్లాట్ యజమానులకు న్యాయం జరిగే వరకు పోరాటం అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఖచ్చితంగా ఇటువంటి దౌర్జన్యాలు చేయకుండా రౌడీ మూకల నుండి మాకు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా మమ్మల్ని సేవ్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రవీణ్, ప్రజెంట్ ఎవరైతే దాడి చేశారో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఎస్, శాలిని ఇంకైతే వాళ్ళ కొరకు సెర్చ్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎంతమంది ఆ యొక్క దాడిలో పాల్గొన్నారు, ఎవరెవరు దాడిలో పాల్గొన్నారు అనే కోణం లోపల పోలీసులు అయితే సెర్చ్ చేస్తున్నారు. ఈ యొక్క దాడిలో పార్టిసిపేషన్ చేసినటువంటి అందరూ కూడా తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ కొరకు ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు ఒకవేళ 48 గంటలు 24 గంటల వరకు వాళ్ళకు టైం ఇచ్చారు. 24 గంటల లోపల వాళ్ళని పట్టుకోవాలంటూ కూడా ఎంపీ చెప్పిన నేపథ్యంలో అది రాజకీయ రాద్ధాంతం కూడా కాకన ముందు వాళ్ళని పట్టుకోవాలంటూ కూడా స్థానికుల నుండి వస్తున్నటువంటి దానిపైన పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కాలనీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను సెర్చ్ చేసేందుకు కొన్ని గ్రూపులుగా విడిపోయేసి ఆ యొక్క నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటాం, దాడి చేసిన వారిని ఖచ్చితంగా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే ప్రవీణ్, మరి కాలనీలో ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో ప్రజలకైతే భద్రతా పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఎస్, ప్రజెంట్ అయితే నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ కు మొత్తం రాజకీయ దుమారం రేగకుండా అక్కడ ఇంకా ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు అయితే మొత్తం మోహరించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా భద్రత కల్పిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అక్కడ ఇంకా ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు, పోలీసులు అండగా ఉంటారు. ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే పట్టపగల ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే సహించబోమంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. 24 గంటల్లో ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకున్నాం. ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడినారో ఆ యొక్క దాడికి పాల్పడ్డానికి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో దాంట్లో అందరినీ కూడా ఉపేక్షించేది లేదు అంటూ కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.